50,000కు పసికందు విక్రయం. మద్యానికి డబ్బుల కోసం తల్లిదండ్రుల దారుణం. వామ్మో, శిశువును సఖీ కేంద్రానికి తరలించిన అధికారులు. ఏంద్రా నాయన ఇట్లా చేసిండు. భర్త తాగుతాడు, భార్య కూడా తాగుడుకు అలవాటైతే ఆ పిల్ల పరిస్థితి ఏందనేది ఇప్పుడు చూడండి మీరు. ఇద్దరికి పైసలు లేవంట తాగడానికి. ఇద్దరికి పైసలు లేకపోతే 50,000కు అమ్మి పడేసిందంట. ఏదైనా ఇది మెదకే. పేగు తెంచుకొని పుట్టిన నెల రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయానికి పెట్టారు. మద్యానికి డబ్బులు అవసరమై 50,000కు అమ్మేసినట్లు తెలుస్తుంది. అంగన్వాడీ టీచర్ ఫిర్యాదుతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలి గణపురం మండలం లింగసాన్పల్లి తాండాలో జరిగింది. తాండాకు చెందిన గిరిజన దంపతులు నెల రోజుల క్రితం తొలి కాన్పులో మగబిడ్డ జన్మించారు. ఫస్ట్ కాన్పే. దాంట్లో అబ్బాయి పుట్టిండు, ఎవ్వడు అమ్ముకోడు అట్లా. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి డబ్బుల కోసం ఆ దంపతులు తమ శిశువును ఓ మధ్యవర్తి ద్వారా అమ్మకానికి పెట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు శిశువును 50,000కు కొనుగోలు చేసి తీసుకెళ్లారు అంగన్వాడీ టీచర్ గుర్తించి. ఈ క్రమంలో ఆ శిశువు తల్లి స్థానిక అంగన్వాడీలో పాలు, గుడ్లు, ఇతర పోషకాహారం తీసుకెళ్లేందుకు రాకపోవడం, ఆమె వద్ద బిడ్డ లేకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. దీంతో ఆ గిరిజన దంపతులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఐసిడిఎస్ అధికారులు రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరిపి కామారెడ్డిలో ఉన్న పసికందును తీసుకొచ్చి మెదక్ సఖీ కేంద్రానికి తరలించారు. శిశువు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సఖీ కేంద్ర నిర్వాహకులు రేణుక తెలిపారు. కాగా నెల రోజుల మగ శిశువును విక్రయించడం ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసిండు కేసీఆర్, అదే తాగుబోతుల రాష్ట్రాన్ని కంటిన్యూ చేస్తుండు రేవంత్ రెడ్డి. భార్యాభర్తలు ఇద్దరు తాగుబోతులు అయితే ఇదవుతుంది. తొలి కాన్పుల్నే మగబిడ్డ పుట్టిండు. హవేలి గణపురం మండలం మెదక్ నియోజకవర్గం కిందికి వస్తుంది. మన డాక్టర్ రోహిత్, మైనంపల్లి రోహిత్ నియోజకవర్గం అది. 50,000 రూపాయలకు మగబిడ్డను అమ్ముకున్న చరిత్ర ఎక్కడ లేదు. ఒక 3-4 ఆడపిల్లలు పుడుతుందంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకు సాదుకోవడానికో ముందే ఒప్పందంలాగా భాగంగా పైసలు తీసుకోకుండా ఓ బిడ్డను సాదుకోవడానికి ఇచ్చిందంటే అది వేరుంటుంది. కానీ తొలసూరి పిల్లగాడు పుడితే కూడా తొలసూరి పిల్లగాడిని అమ్ముకున్న చరిత్ర ఇక్కడ లంబాడి బిడ్డకే చెందింది. ఘోరం రా నాయన. ఇద్దరు తాగుబోతులు తయారైనట భార్యాభర్తలు.